హలో ఫ్యూచర్ టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్. ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్ డే. నా బ్లాక్ టీచింగ్ యొక్క చివరి రోజు. ఈ క్లాస్ రూమ్, ఈ బ్లాక్ బోర్డ్, ఈ స్టూడెంట్ స్మైల్స్ ఇవన్నీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈరోజు ముందుగా నేను మీ ముందుకు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో వచ్చాను. సో నేనైతే ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్కి పబ్లిక్ ఎగ్జామ్స్కి మోటివేషన్ ఉండడం కోసం వాళ్ళ తరగతి గదిలో ఒక చార్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ చార్ట్లో నేను టోటల్గా స్టడీ టిప్స్, టైం టేబుల్ రెడీ చేశాను. స్టూడెంట్స్కి ఇది చిన్ని ఆలోచన. ఈ చిన్ని ఆలోచన చాలా మందిలో మార్పు తెచ్చి వాళ్ళంతా కూడా 10th క్లాస్లో మంచి మార్కులు సాధించి వాళ్ళు ముందుకు మంచి రాణించాలనేదే నా అభిప్రాయం. సో ఈ విధంగా చార్ట్ పేస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఏం జరిగిందో చూడండి. ఇక్కడ టోటల్గా చార్ట్ మొత్తం పేస్ట్ చేశాక నేను స్టూడెంట్స్కి అందరికీ పబ్లిక్ ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా పెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు పెన్స్ ఇచ్చానంటే, పెన్స్ అనేవి ఎగ్జామ్స్కి మనం చాలా వరకు కూడా సక్సెస్కి సింబల్గా ఫీల్ అవుతాము. సో అందుకోసమే నేను ఈరోజు ఈ బ్లాక్ టీచింగ్లో నా స్టూడెంట్స్కి గిఫ్ట్గా నేను పెన్స్ ఇచ్చాను. రాజు చేతిలో ఉన్న కత్తి కంటే కలం గొప్పదని నా అభిప్రాయం. సో అందుకోసమనే ప్రతి ఒక్కరికి కూడా పెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా వాళ్ళకు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా తప్పకుండా 10th క్లాస్ పాస్ అవుతారని నా ఆలోచన. అండ్ అలాగే మీరు ముందుగా చూశారు కదా, ముందు నేను పిల్లలందరితో కూడా వాళ్ళ నేమ్స్ చార్ట్ పైన ఒక సైడ్లో బాక్స్ వేసి రాపించడం జరిగింది. ఇది ఎందుకంటే టోటల్గా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాస్ లిస్ట్ లాగా అది అందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రాపించడం జరిగింది. సో పిల్లలంతా ఆ చార్ట్ని ఎలా చదివారో మీరే చూడండి. గుడ్. మొబైల్కి దూరంగా ఉండాలి. ఒకసారి టెస్ట్ పరీక్ష చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఉదయం త్వరగా లేవాలి. నేను క్లాస్ రూమ్ని వదిలి వెళ్తున్నా, కానీ పిల్లల జ్ఞాపకాలు నా మనసులో ఎప్పటికీ ఉంటాయి. సో నా బిఎడ్ ఫ్రెండ్స్, ఈ ఎమోషనల్ జర్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.